త్వమేవ యాచే మమ దేహి జిహ్వే సమాగతే దండధరే కృతాంతే వక్తవ్యమేవం మధురం సుభక్త్యా గోవింద దామోదర మాధవేతి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను మనం సరళమైన భావంతో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరిస్తూ, ఓ అర్జున, నేను చెప్పినటువంటి జీవాత్మ తత్వం గురించి నీకు అర్థమయ్యిందో అర్థం కాలేదో నాకు తెలియదు. ఒకవేళ నేను చెప్పినటువంటి జీవాత్మ గురించి నీకు అర్థం కాకపోయినా నీవు యుద్ధం మాత్రం తప్పనిసరిగా చేయవలసిందే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరిస్తున్న సందర్భంలో ఇది 26వ శ్లోకం. అదచైనం నిత్యజాతం నిత్యం వా మన్యస్యే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచతు మర్హసి. ఓ అర్జున, నేను చెప్పినటువంటి జీవాత్మ తత్వం గురించి నీకు అర్థమైందో కాలేదో. ఒకవేళ అర్థం కాలేదు అని అనుకుందాం. నీ యొక్క భావన ప్రకారం ఈ శరీరమే ఆత్మ అని అనుకుందాం. ఈ నశించే శరీరమే, ఈ దేహమే ఆత్మ అని మనం భావిద్దాం. తదాపిత్వం మహాబాహో, అటువంటి దృఢమైనటువంటి మహాబాహువులు కలిగిన ఓ అర్జున, ఈ శరీరమే ఆత్మ అయినప్పుడు ఈ శరీరం పడిపోతే మనం ఎందుకు చింతించాలి? నైవం శోచతు మర్హసి, మరణించిన ఈ శరీరం గురించి నీవు ఎందుకు బాధపడుతూ ఉన్నావు అని శ్రీకృష్ణ భగవానుడు అదచైనం నిత్యజాతం నిత్యం వా మన్యస్యే మృతం తదాపిత్వం మహాబాహో నైవం శోచతు మర్హసి. ఓ అర్జున, నీవు చెప్పినట్లే ఈ యొక్క దేహము, నశించే దేహమే ఆత్మ అని అనుకుంటే, ఈ నశించే ఆత్మ మరణిస్తే, ఈ యొక్క శరీరం మరణిస్తే దాని గురించి ఎందుకు నీవు ఎంతటి శోకాన్ని పొందుతూ ఉన్నావు, ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నావు అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో అర్జున్ని అడుగుతూ ఉన్నాడు. అదేంటండి, ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఎవరైనా చనిపోతే వారి గురించి శోకించకూడదా, బాధపడకూడదా అని అంటారేమో. దానికి ఎందుకు బాధపడకూడదు, ఎందుకు శోకాన్ని పొందకూడదు ఎవరైనా మరణిస్తే అన్నదానికి మరొక భాగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అద్భుతమైన శ్లోకంలో వివరిస్తాడు. దానిని మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.